అయిపోయిందా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మురళి. నేను మీ అనుష. యూట్యూబ్ ప్రేక్షకులకి విజ్ఞప్తి, గైస్ నేను యూట్యూబ్ లో ఇన్స్టాలో కూడా నెక్స్ట్ ఎటువంటి బ్లాగ్స్ కావాలని చెప్పి ఒక పోల్ పెట్టినప్పుడు బెల్ట్ తో బీటింగ్ పార్ట్ 2 కావాలని పెడితే 87% వచ్చింది గైస్ దానికైతే గనక. సో ఈ రోజు మళ్ళీ మీ అందరికి నచ్చిన బ్లాగ్ చేయాలని డిసైడ్ అయిపోయి మేము అందరం అయితే గనక బెల్ట్ తో బీటింగ్ పార్ట్ 2 అయితే చేయబోతున్నాం. సో బ్లాగ్ మీలో చాలా మంది ఆల్రెడీ చూసారు, ఎలా ఉండబోతుందో ఆల్రెడీ అందరికి ఒక ఐడియా ఉంది. బట్ ఈ రోజు బ్లాగ్ లో ఇంకొక పర్సన్ కూడా యాడ్ అయ్యారనమాట. బ్లాగ్ ని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ఫన్ మూమెంట్స్, శుభ్రంగా తొట్లు తేరిపోయే దెబ్బలతో పాటు ఫుల్ గా ఉండబోతుంది అనమాట. ఈ వీడియోకి ఇప్పుడే లైక్ చేసేసుకోండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ ని లేట్ లేకుండా వెంటనే షురూ చేసేద్దాం. దొండగుడు గైస్ మీ అందరికి ఆల్రెడీ గేమ్ గురించి తెలుసు కదా. గేమ్ గురించి తెలియని వ్యక్తి ఒకరే ఉన్నారు, దట్ ఈస్ నన్ అదర్ దెన్ పావని అన్నమాట. సో ఈ రోజు ఫుల్ గా బాధించుకొని బొబ్బర్లు తెచ్చుకొని పొంగడానికి రెడీగా ఉంది పూరిలాగా మన పావని. సో గేమ్ రూల్స్ ఏంటంటే పంటలు వేస్తాం, ఎవరైతే దొంగ అవుతారో వాళ్ళ కళ్ళకు గంటలు కట్టేస్తాం, ఈ చున్నీని వాళ్ళ చేతికి ఇచ్చి ఇంకా అదే బాధుడు గైస్ ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి. గేమ్ రూల్స్ ఏంటంటే కిచెన్ లోకి వెళ్ళకూడదు, రూమ్ లోకి వెళ్ళకూడదు, ఈ హాల్లో మాత్రమే ఆడాలి, ఓకేనా? అలాగే తగిలిన పర్సన్ కి 3 times తగిలితే వాళ్ళు దొంగ అనమాట, ఓకేనా? ఇప్పుడు నీకే 3 times తగిలింది అనుకో, నువ్వే దొంగ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తగిలితే బొబ్బర్లు గిబ్బర్లు వస్తుంటారు కదా, అది చాలా తప్పదు. ఎందుకంటే వాడు ముఖం చూసి మమ్మల్ని బొబ్బర్ లాగా బొబ్బర్ ముఖం లాగా ఉంటది కాబట్టి బొబ్బర్లు అవసరం లేదు. ఇంకా ఆవిడ ఇంకా లడ్డు బాబు తెలుసు కదా, బొగ్గల పొంగిపోతే గేమ్ అయ్యేటప్పటికి. సో ఎంజాయ్ అంటే దాగకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాక్కోకూడదు, దాగకూడదు అంటే ఎక్కడ హైడింగ్ లేదు, ఓపెన్ ఈ హాల్లోనే ఉండాలి, మొత్తం తిరగాలన్నమాట. సో తగిలిన పర్సన్ కి 3 times తగిలితే అవుట్. ఇప్పుడైతే పంటలు వేయబోతున్నాం గైస్. ఆర్ యు రెడీ ఫర్ ద పంటలు? ఆఫ్టర్ పంటలు గేమింగ్ తర్వాత వంటలు విల్ కమ్ అనమాట. వంటలకు వస్తుందా? వండించేసుకోండి. రెడీ పంటలు వేద్దాం గైస్. ఇప్పుడు ఒకేలా ఎంతమంది వేస్తారో వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయి మిగిలిన వాళ్ళు మళ్ళీ పంటలు వేస్తారు అనమాట. ఓకే, 3, 2, 1 కమాన్. బిగ్ బాస్ తీసుకున్నాడు రా పంట. హాస్టల్లో వేసిన వాళ్ళు దొంగ, అమ్మ కూడా దొంగలా ఉంటుంది కాబట్టి హాస్టల్లో వేసిన వాళ్ళు దొంగ వేయండి. చెప్తాను వెళ్ళిపోను దాదా దొంగ మళ్ళీ దొంగ. ఇదేంటిది? మొదలు వేసిన పంట గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అనుషక అయితే దొంగ పెడుతున్నారు అనమాట. సో అత్తారింటి తీసుకెళ్తామండి, అత్తారింటికి నిమ్మ చెట్టుకి. ఆల్రెడీ 12 సంవత్సరాల క్రితమే వదిలేసారా? నీ ఇష్టం. ఎవడో కీకి అంటున్నారు అక్కడ. గోడేది అసలు మా బయట లాభం గోడ లేదు అసలు. ఎవరక్కడ అందరూ ఉన్నట్టున్నారు. అయిపోయింది, 3 సార్లు తగిలేసింది. ఎవరున్నారా? లేరా? కాపాడండి నన్ను. ఎవరితో మధ్యలో గట్టి తగిలింది? ఎవరికి
ఇప్పుడు నేను దొంగ పెట్టేశాను కాబట్టి ఆల్రెడీ మన చిన్నుగడు కూడా ఎంటర్ అయ్యాడు అనమాట. సో మను మోక్షి గంట దింపే. అరే నువ్వు దిగిపో కిందకి. సో అత్త గాయస్ ఇప్పుడు మా మిఠాయి ఆడుతున్నాడు గాయస్. అత్తారింటి పంపిస్తాను, టైం ఉంది కానీ ఇప్పుడు మా ఇంటికి పంపిస్తాను. వెళ్ళు వెళ్ళు. సరే చెప్తాను చొక్కలే అందరికి తగలేదు. తగిలింది పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, మన మను గనక పొరపాటున దొంగ అయితే వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళు దొంగ చేస్తాడు గైస్. ఎందుకంటే ఆల్రెడీ దొంగ పెట్టేసాడు, అందరికి ఛాన్స్ రావాలి కాబట్టి. మను అక్కడే కాదు, ఈ రూల్ అందరికి అంటే ఇప్పటి నుంచి చెప్తున్నా. సో గైస్ వీళ్ళైతే ఇప్పుడు అత్తారింటికి కాదు కానీ పుట్టింటికి వెళ్తాను, మా వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నాను. అండమాన్ నికోబార్ అయితే నల్లగా అయిపోతాడు అక్కడ. సో తిరుగు 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 చీకు తిరుగు చీకు తిరుగు. ఒరే పాపం రా, ఆడికి పాపం సీట్ ఓసిపోయింది. అందరి ముందు పరిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? రెండు సార్లు సో వీడు మాత్రం మళ్ళీ రెండోసారి వెళ్తున్నాడు అయ్యా అక్కడికి, అండమాన్ నికోబార్ మాల్దీవ్స్. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఎవరే బుర్రా భుజమా? అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా.
నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఇప్పుడైతే మా మిఠాయి చెల్లి వస్తుంది సో ఆ అమ్మాయిని నేను ఎక్కడ పడితే మా ఇంటికి పంపించేస్తాను, ఎక్కడ పడితే అలా పంపించను. సో ఇప్పుడే పెద్ద ఊసిపోయింది గోపంతా ఇప్పుడు ఊసిపోయింది గాయస్. కావాలని కొట్టాడు గాయస్, కోరండి కొట్టాడు. వాళ్ళ అత్త ఇంటికి కాదు కానీ మా ఇంటికి పంపించేస్తాను. ఎందుకు తిరుగు 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 తిరుగమ్మ తిరుగు తిరుగమ్మ తిరుగు తిరుగు. నన్ను వదిలేసి కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అయిపోయిందిరా ఇప్పుడు మా కొబ్బరి జ్యోతి అన్నమాట. మా జ్యోతి ఇప్పుడు వెళ్తాది అత్తారింటికి. సో టైం ఉంది కానీ ఇప్పుడు వెళ్ళిపోతా అర్జెంటుగా. తిరుగు తిరుగు అమ్మ తిరుగు 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 ఎనగని చూడడానికి కళ్ళు మూసుకొని ఉన్నాను రా. గట్టిగా తగిలిందమ్మా. యాక్షన్స్ అన్నట్టు నాలంగా గైస్ ఇప్పుడు ఇంకా కిట్టు వర్షిత ఉన్నారనమాట. పావని కూడా దొంగ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అత్తారింటి పంపించేద్దాం, చాలా తొందరపడుతుంది ఈ మధ్య. కొంచెం పంపించేసి ఒరిస్సాకి ట్రైన్ ఏది ఎవరంటే తోటే తీసేస్తాను చెప్తున్నాను. నేనే కొట్టేసుకుంటున్నాను రా. ఒకటి ఎవరు ఎవరు మూడు ఇప్పుడు ఇవన్నీ తీసే లేకపోతే అయిపోతుంది. గైస్ ఇంకా మిగిలిన కిట్టు కూడా అయిపోయాడు. ఇంకా మిగిలింది ఏకైక వర్షిత. మా చెల్లి గెలుస్తుంది. సో ఇప్పుడైతే కిట్టుని సో ప్రెసెంట్ అయితే కిట్టుని అత్తారింటికి పంపిద్దాం. మొన్న వెళ్ళొచ్చాడు, మళ్ళీ పంపిద్దాం. తిరగట్లేదు అసలు. అదేనది సరే తిప్పే మూమెంట్ లోనే కొట్టేస్తాడు గైస్. కాలు పెడితే మీ దరిద్రం దోల తీరిపోద్ది. ఇటు నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నాకు భయం వేస్తుంది, నేను బయటికి పోతా. చిన్నారి పన్నారి కిట్టయ్యా నిన్నెవరు పట్టారయ్యా. చూడండి ఎర్రగీలు మొత్తం గైస్ ఇప్పటి వరకు అయితే కనుక ఒక్క దెబ్బ కూడా తినకుండా
దొంగ ఎందుకంటే ఇది ఒక్కరితే ఉంది కాబట్టి దీన్ని అలాగా దొంగ అలా పెట్టేస్తా మాల్ ఉండిపోతుంది. రామా అదృష్టవంతురాలా. ఇప్పుడైతే మా చిన్న చెల్లి ఇప్పుడు అమ్మాయి ఆడుతుంది. ఇప్పుడు వరకు తినలేదు. ఇప్పుడు పెద్ద మిఠాయిలు వేస్తుంది అందరికి మిఠాయి దా తిరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళదు అమ్మాయి డైరెక్ట్ గా. సఖీ ఇంకోటి అక్కడ ఇంకోటి రెండోది మూడోది నాలుగోది. నేనే అది అవ్వలేదు. అంతే జ్యోతి పావనికి ఇద్దరికి 3 సార్లు తగిలాయి. ఒక విషయాన్ని ఇద్దరు కలిపి ఊడతారు. ఇద్దరు అమ్మాయిలు కట్టినప్పుడు ఇద్దరు అబ్బాయిలు కూడా ఎవడెవరు రాదు అంత భయపడితే మోక్షిత మోక్షిత నేను ఆడతాను. భయపడరా? ఇప్పుడు డబుల్ ధమాకా అన్నమాట. సో యాక్చువల్లీ ఏంటంటే మన పావనికి జ్యోతికి కలిపి తగిలే వర్షిత కొట్టేటప్పుడు, అందుకనే పావని జ్యోతిని ఇద్దరిని కలిపి దొంగలు పెట్టాం. వాళ్ళిద్దరూ కొట్టేటప్పుడు ఎవరికైతే 3 times తగులుతుందో వాళ్ళు ఇంకా దొంగ ఎవరు. బట్ బ్లాగ్ అయితే అక్కడితో ఫినిష్ అవబోతుంది అనమాట. ఇద్దరు బాయ్స్ ఆడాలి. నా సంసారాన్ని నాశనం చేసుకునే పని మేడమే కలిసి కింద ఉంటాం మీరు. సో గైస్ కనుక ఎట్టి పరిస్థితుల్లో చేతులు పట్టుకుని ఆడడానికి వీలు లేదు. ఎందుకంటే అక్కడే ట్విస్ట్ కాబట్టి పొరపాటున మీరు ఇద్దరు కొట్టుకున్నా కూడా అది మాకు జనానికి ఆడియన్స్ కావాలి, ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ కావాలి. సో గైస్ మను తిప్పేసి ఒక్కొక్కరు ఒక మోల్ కుదురు, ఒక లీస్ట్ కి ఒక వెస్ట్ కి వదిలేండి. కావాలంటే మీరే కొట్టేసుకోండి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. నేను అరుస్తానే దగ్గరకు వస్తే ఇద్దరు మొహాల మీదే వదిలేస్తారే అని పట్టుకోదు. అలా తోలేదు ఇద్దరు. నువ్వేంటి జ్యోతి అప్పుడే దగ్గరకు చెప్పాను. కొట్టకే నాకు మన ఇద్దరి మీద మన ఇద్దరికి వేసేస్తాను. వదిలే జ్యోతి ఏ అటు కొట్టే నా వైపు కొట్టగా పెద్ద మాట అన్నాడు సరాడు. జ్యోతి ఏంటి నా పక్కన ఉండే నన్ను అడ్డం పెట్టే. జ్యోతి ఏ రైట్ సైడ్ అంట రైట్ సైడ్ అయ్యా నాకు సారీ లభించే కొట్టగా జ్యోతి మన ఇద్దరం కాకుండా ఇంకెవరి దగ్గర ఉంది. అవునా అయిపోయిందా? ఇంకో దగ్గర గైస్ ఇది మా డబుల్ ధమాకా బెల్ట్ తో బీటింగ్ పార్ట్ 2. మీ అందరికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ చేయండి. సో గైస్ ప్రెసెంట్ అయితే ఈ వ్లాగ్ లోని కొంతమంది గట్టిగా తిన్నారు గైస్. నైట్ భోజనం కూడా చేయరనమాట, అంత గట్టిగా తిన్నారు. నాకైతే వెనకాతల పుష్ప ది బ్రాండ్ ఇక్కడ దిగి సో బ్రాండ్ అక్కడ దిగిపోయింది అనమాట. మన మోక్షికి ఫస్ట్ ఒకటి తగిలింది కానీ దేవుడిదే వల్ల లాస్ట్ టైం చాలా గట్టి తిన్నాడు గైస్. ఇప్పుడు దేవుడు కరుణించి వాడిని పక్కకు పంపించాడు అనమాట. వర్షిత నక్కతో ఒక తక్కువ వచ్చినట్టుంది గైస్. అస్సలు ఒక్క దెబ్బ కూడా తగలకుండా దొంగ అందరినీ కొట్టింది అనమాట. మళ్ళీ డబల్ ధమాకా ఇద్దరు అక్క చెల్లెల్ని కలిపి కొట్టింది. బట్ ఇక్కడ ఏంటంటే ఆట ఆడకుండా ఆట పూర్తయిపోతున్న సమయంలోని చిన్ను జ్యోతి కొట్టుకుంటూ మను పేరుకి సీటు పారగొట్టేశారు. చాలా గట్టిగా వేస్తారు కానీ పాప మన అలా ఉండిపోయాడు అనమాట. జ్యోతి కూడా సరే నువ్వు తిన్నవి వేసుకుని
ఒక 2-3 తిన్నది మళ్ళీ మామూలు అయిపోయింది. కిట్ వాళ్ళ మీద మూలకెళ్ళి 3 దెబ్బలు కాదు గైస్, దబా 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 5-6 దెబ్బలు వేసిన నోట్ల నుంచి మాట రాకుండా ఎలాగున్నాడంటే మొత్తం దెబ్బలన్నీ కొట్టించుకొని అయిపోయిందని చెప్పడానికి కూడా నోరు రావట్లేదు అడిగి. ఇంకా అందరికన్నా మెయిన్ ఏంటంటే మనం ఎవరైనా స్నాప్ తీసుకుంటే ఫిల్టర్ పెడతాం కదా, మనకి చీక్స్ మీద బ్లష్ రావడానికి, కొంచెం ఏదైనా మంచిగా ఫిల్టర్ రావడానికి చేయడానికి స్నాప్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటి స్నాప్ ఇచ్చిదే మా హాసిని ఉందన్నమాట. ఆ స్నాప్ చాట్ దీన్ని గుర్తించి నా ఫిల్టర్ ఎక్కువ యూజ్ చేస్తుందని దీని ఒక మీద పెద్ద ఫిల్టర్ వేసింది గైస్, వచ్చింది న్యాచురల్ బ్లష్ అన్నమాట. సో చీక్స్ అన్ని పింక్ గా అయిపోయి ఒక స్టాంప్ గుద్దినట్టు అయిపోయింది గైస్. పాపం ఇప్పుడు తగ్గింది కానీ చిన్న స్టాంప్. అందరికి కారణం మా అన్నయ్య జాలి లేకుండా కొట్టాడు. అవునా మరి? నీ కాలు మొక్కుతుంది వదలని అన్ని సరే కొట్టాడు. 3 దెబ్బలు తినేసరే కొట్టాడు. సరే గైస్, నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కాలు మొక్కు ఈ బ్లాగ్ అయితే కనుక ఎంతతో ఫినిష్ చేసేద్దాం గైస్. డెఫినెట్ గా మన వీడియోని లైక్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ మీ అందరి ముందుకి వస్తూ ఉంటాం, ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ని గట్టిగా కొట్టేయండి. అంతవరకు స్టే ట్యూన్ టు అను మురళి ఆఫీషియల్. బాయ్ బాయ్.